హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టీఎస్ పాలిసెట్ ఫిజిక్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ బిట్స్ చూద్దాం. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. Let us start our video. Where a vessel to be heated must be placed when using a solar cooker made of concave mirror. అంటే కాన్కేవ్ మిర్రర్తో తయారు చేసిన సోలార్ కుక్కర్తో ఒక గిన్నెను వేడి చేయాలి. అయితే దాన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది క్వశ్చన్. సో వ్యూవర్స్, ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత వీడియోని స్టాప్ చేసి ఆప్షన్ చదివి మీ ఆన్సర్ ఫిక్స్ చేసుకోండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీ ఆన్సర్ కరెక్ట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోండి. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఎక్కడ పెట్టమంటున్నాడు? ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఎక్కడైనా పెట్టమంటున్నాడు. ఎట్ ద మిడ్ పాయింట్ బిట్వీన్ ఇట్స్ పోల్ అండ్ సెంటర్. పోల్కి సెంటర్కి మధ్య మిడ్ పాయింట్లో పెట్టమంటున్నాడు. ఎట్ ద ఫోకస్. ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి. యాక్చువల్గా మనం ఏ వెజిల్ని హీట్ చేయాలి అనుకుంటున్నామో అది ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టాలి అని మనం చదివే ఉంటాం. ఫోకల్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్. సో దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. An object when placed at 20 centimeter from pole of a concave mirror produce an image whose size is same as the object. What is the focal length? Options are here. Option A 5, option B 10, option C 15, option D 20 centimeter. అంటే కాన్కేవ్ మిర్రర్ ఇస్ 20 సెంటీమీటర్ దూరంలో ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు అయితే అదే ఇమేజ్ ప్రొవైడ్ అయితే ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ అనేది రెండు సేమ్ అవుతుంది. ఇమేజ్ హూస్ సైజ్ ఈజ్ సేమ్ యాజ్ ద ఆబ్జెక్ట్. రెండు అనేది సేమ్ అవుతుంది. దానికి ఫోకల్ లెంత్ కనుక్కోమంటున్నాడు. ఇమేజ్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ అనేది సేమ్ అయినప్పుడు అంటే ఆబ్జెక్ట్ని మనం సెంటర్లో ప్లేస్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇన్ దిస్ క్వశ్చన్ గివెన్ దట్ 20 సెంటీమీటర్ అనేది మనకి రేడియస్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్. దట్ ఈస్ ద రేడియస్. 20 సెంటీమీటర్ అనేది రేడియస్. మనకి ఫార్ములా ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2f. ఫార్ములా ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2f. f ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? r/2 వస్తుంది. r/2. దట్ ఈస్ ద ఫార్ములా. f ఈజ్ ఈక్వల్స్ టు r/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20/2. 20/2. 2 1s are 2 10s are. F is equals to 10 centimeters. That is the answer. F is equals to 10 centimeters. A curved mirror is placed on a road as a safety measure to prevent accidents. What is the mirror and its nature? ఈ మిర్రర్ని మనం ఏమంటాం? సేఫ్టీ మిర్రర్ అని అంటాం, సెక్యూరిటీ మిర్రర్ అని కూడా అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్వెక్స్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. కాన్వెక్స్కి ఇంకొక పేరేంటిది? డైవర్జెంట్ మిర్రర్. కీప్ ఇట్ మైండ్. కర్వ్డ్ అన్నా కూడా అండ్ సేఫ్టీ మిర్రర్ అని వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? కాన్వెక్స్ మిర్రర్ అని గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ మిర్రర్కి ఇంకో నేమ్ వచ్చేసి డైవర్జెంట్ మిర్రర్ అని గుర్తుపెట్టుకోవాలి. That is nothing but option D is the correct answer. Convex and divergent is the correct answer. Option D is the correct answer. Fourth one. Light rays coming from an object at infinity when fall on a curved surface formed a sharp image at the focal point. What is the curved mirror and how are the incident rays? ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉంది. లైట్ రేస్ వస్తే ఇమేజ్ ఫోకల్ పాయింట్ మీద పడుతుంది. అయితే అలా వచ్చినప్పుడు లైట్ రేస్ ఎలా ఉన్నాయి అండ్ ఏ మిర్రర్ని యూజ్ చేయాలి అనేది మన క్వశ్చన్. లైట్ రేస్ రూల్ మీరు చదివే ఉంటారు. when the rays are coming to parallel
to principal axis from sharp image at a focal point అని చదివే ఉంటారు. The rays are parallel to the principal axis and sharp at focal point. ఏ మిర్రర్ అంటే that is nothing but concave mirror. Option A is the correct answer, concave and parallel to principal axis. Next question. For the image shown, what is the mirror formula after using sign conventions? Actually మనకు mirror formula ఏంటిది? 1/f is equals to 1/u plus 1/v. This is our formula. సైన్ కన్వెన్షన్ని అప్లై చేసిన తర్వాత ఆ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ సైన్ కన్వెన్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ మెజర్ ఫ్రమ్ పోల్ నుంచి మనం మెజర్ చేయాలి దేన్నైనా. సో మనం ఇప్పుడు మెజర్ చేసి ఫోకల్ లెంత్, ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివా నెగిటివా కనుక్కోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చింది అనుకో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఎఫ్ కూడా మనకి నెగిటివ్ సైన్ వస్తుంది, యు అనేది కూడా నెగిటివ్ సైన్ వస్తుంది, వి అనేది కూడా నెగిటివ్ సైన్ వస్తుంది, వి ఆల్సో నెగిటివ్ సైన్. సో -1/f is equals to -1/u -1/v. This is our formula we have get. Now we should apply the sign convention method. When we are using sign convention method, we get -1/f is equals to minus ఇక్కడ కామన్ తీయాలి 1/u ప్లస్ 1/v వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 1/f is equals to 1/u plus 1/v వస్తుంది, 1/v వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ద ఇమేజ్ షోన్ వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఇట్స్ నేచర్? దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. సో ఎక్కడ మనకి రే డయాగ్రామ్ ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని మనం ఇమేజ్ ఎక్కడ వస్తుంది అండ్ ఇమేజ్ ఎలా ఉంటుందో చెప్పాలి. సో హియర్ వీఆర్ యూజింగ్ కాన్కేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్ అండ్ రేడియస్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో అప్పుడు మనకి ఫోకల్ పాయింట్ అండ్ రేడియస్ మధ్యన ఆబ్జెక్ట్ పెడితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ద ఇమేజ్ ఇస్ ఫార్మ్ టు ద బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ అవుతుంది ఇమేజ్ అనేది. అంటే 2fకి బియాండ్ అంటే బ్యాక్ సైడ్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకి అన్ని బియాండ్ 2f బియాండ్ 2f బియాండ్ 2f అని ఉన్నాయి చూడండి. బియాండ్ 2f బియాండ్ 2f బియాండ్ 2f బియాండ్ 2f అనేది ఉంది. సో విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ వీఆర్ గెట్టింగ్? ఇమేజ్ యొక్క టైప్ ఏమిటి చూడాలి. సో ఎప్పుడైతే మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసామో అప్పుడైతే మనకు కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసినప్పుడు పోల్ అండ్ ఫోకల్ పాయింట్ మధ్యలో పెట్టినప్పుడు మాత్రమే మనకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది. రిమైనింగ్ సిచ్యువేషన్లో మనకి రియల్ ఇమేజ్ వస్తుంది. సో వీఆర్ గెట్టింగ్ రియల్ ఇమేజ్ అండ్ విచ్ టైప్ ఆర్ ఇమేజ్ అనేది ఇన్వర్ట్ ఆర్ డిరెక్ట్ అని అడుగుతున్నాడు. రియల్ ఇమేజ్ అన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇన్వర్ట్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ యూజింగ్ ద ఇమేజ్. సో మ్యాచింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా అంటే ఇక్కడ ఆప్షన్స్ అంటే ఏబి ఏసి ఏడి ఇవి నార్మల్ అయినా ఇన్సిడెంట్ అయినా ప్రిన్సిపల్ యాక్సెస్ రిఫ్లెక్టెడ్ అని అడిగినారు. మనం చూద్దాం ఇప్పుడు. ఓసి ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ సి ఉంది. ఇదేంటిది? ద లైన్ విచ్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ లైన్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పోతుంది. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఓసి అనేది మనకి ప్రిన్సిపల్ యాక్సెస్. నెక్స్ట్ ఏబి ఇచ్చాడు ఇక్కడ. ఎనీ రే దట్ ఈస్ కమ్మింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్. ఇక్కడ చూడండి, ఎనీ రే కమ్మింగ్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్కి డైరెక్ట్ వచ్చి పడుతుంది. సో ఏబి ఈజ్ ఏ విచ్ లైన్? ఇన్సిడెంట్ రే. AB is a incident ray. So we know incident ray
ఎక్కడ మీట్ అవుతుంది? ఇన్సిడెంట్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో టు ఇన్సిడెంట్ పాయింట్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒక లైన్ జాయిన్ అవుతుంది. ఎక్కడ నుంచి? మనకి ఇన్సిడెంట్ పాయింట్, దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెంట్ పాయింట్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏసీ అంటే మనకి ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ఎ నార్మల్ లైన్. మనకి ఏసీ వచ్చింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఏడి అనమాట. ఇది రిఫ్లెక్ట్ అయ్యేది ఏడి. సో ఏడి ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే. సో 8th one, who among the following burn ships using mirrors? దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో మనం చదివే ఉంటాము. సముద్రంలో వెళ్ళేటప్పుడు మిర్రర్ని యూజ్ చేసి షిప్ని కాల్స్తే అనే క్వశ్చన్ వినే ఉంటాము. అది వచ్చేసి మనకి ఆన్సర్ ఆర్కిమెడిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచింగ్స్ ఇచ్చారు. రేడ్ వ్యూ మిర్రర్, డెంటల్ క్లినిక్ మిర్రర్, మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్, మిర్రర్ కెన్ ఫార్మ్ ఓన్లీ వర్చువల్ ఇమేజెస్. ఇక్కడ చూడండి, రేడ్ వ్యూ మిర్రర్స్ అనేది మనం ఆటోమొబైల్స్ అంటే మనకి వెహికల్స్లో యూజ్ చేస్తాము. వెనుక వచ్చే వెహికల్స్ కనబడడానికి యూజ్ చేస్తాము. సో ఇది మనకు వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. A to B మనం ఒక లైన్ డ్రా చేయాలి. డెంటల్ క్లినిక్ మిర్రర్, డెంటల్ క్లినిక్ అంటే టీత్ని ఎగ్జామిన్ చేయటానికి ఈ మిర్రర్ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్. మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. రెండు అంటే రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏది ఫామ్ చేస్తుంది? మనకి కాన్కేవ్ మిర్రర్ ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఓన్లీ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్, దట్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. హూ స్టార్టెడ్ లైట్ ట్రావెల్స్ ఇన్ లీస్ట్ డిస్టెన్స్ పాత్. లైట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. లైట్ ఎప్పుడు కూడా లీస్ట్ డిస్టెన్స్ పాత్ అని మనం చదివే ఉంటాము. ఇది ఎవరు అన్నారు? దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రిన్సిపల్ ఫార్మట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. Thank you viewers for watching this video. Please like, share and subscribe.